హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫైనల్గా మనకు టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో అందరికీ తెలిసిందండి, మనకి నోటిఫికేషన్ వచ్చింది. అప్లికేషన్ డేట్ అనేది ఎప్పుడు, హాల్ టికెట్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ డేట్ కూడా ఈవెన్ మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. సో ఫైనల్గా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, చాలా డేస్ తర్వాత పోస్టులు ఉన్నాయా లేవా, ఏ సబ్జెక్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. సో పక్కన పెట్టేసి నీట్గా అండ్ ఫ్రెష్గా టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే మనకు సిలబస్ అనేది ఏం మారలేదు. 2025 అండ్ 2026కి సంబంధించిన సిలబస్ మాత్రమే ఇచ్చారు. సో ఏదైనా ఇన్ కేస్ మారింది మాత్రం నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. అండ్ ఇంకొకటి, సిలబస్ కూడా రిలీజ్ చేస్తారు. మీకు తెలియకపోతే గూగుల్లోకి వెళ్ళి తెలుగులో ట్రాన్స్లేట్ అనేది చేసుకోండి. చాలా ఈజీ అవుతుంది, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చారు కదా. సో ప్రతి టాపిక్ వైజ్గా సిలబస్ అనేది ఏ విధంగా మారింది, మారలేదని చూసుకొని ప్రతిరోజు మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే టైం టేబుల్ అనేది వేసుకొని ఎప్పుడు ఏది చదవాలనే దాని గురించి అయితే తెలుస్తుంది మీకు. అండ్ ఇంకొకటి, కంటెంట్ ఆర్ మెథడ్, సైకాలజీకి సంబంధించిన ప్రతి క్లాస్ కూడా మన ఛానల్లో అయితే ఇప్పటికీ ఉన్నాయి. నీట్గా ప్లేలిస్ట్లో క్లాస్ వైజ్గా అండ్ సబ్జెక్ట్ వైజ్గా అయితే క్లాసెస్ ఉన్నాయి. వాటిని ఒకసారి చూడండి మీకు టైం ఉన్నప్పుడు. ఈవెన్ ప్రాక్టీస్ బిట్స్, ప్రీవియస్ బిట్స్, ఎవ్రీథింగ్ నేను మీకు పాసిబుల్ అయినంత వరకు అప్లోడ్ చేస్తానండి. ఇంకెవరైనా చూడకపోతే లాస్ట్ డిఎస్సి అండ్ టెట్కి చాలా సపోర్ట్ చేస్తారు. వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే సబ్జెక్ట్ వైజ్గా ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంత వరకు నేను ప్రిపేర్ అవుతూ మీకు కూడా ఇన్ఫామ్ చేయడం అయితే జరిగింది. సో నీట్గా క్లాసెస్ వైజ్గా మీకు టాపిక్స్ అనేవి ఇచ్చాను. టైం ఉన్నప్పుడు వాటిని చూడండి. అలా మెయిన్గా టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవ్వండి, ఓకేనా. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కామెంట్ మాత్రం నాకు తెలియజేయండి. అండ్ దాంతోపాటు ఇంకా ఏవైనా క్లాసెస్ కావాలా, లేకుంటే ప్రీవియస్ ఇయర్గా బిట్స్ అనేవి కావాలి, సో ఈ దానికి సంబంధించినవి కూడా కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే పాసిబుల్ అయినంత వరకు మీకు క్లాసెస్ అనేవి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. బట్ ఇక్కడ ఏంటంటే, నేను కూడా గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నానని చెప్పాను కదా. సో రెండింటిని బ్యాలెన్స్ చేస్తానా చేయలానా అనేసి కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఏమో చూద్దామండి. స్కోర్ పెంచుకోవడానికి కోసమైనా రాయాలి కదా. ఒకవేళ ఏదైనా నేను రాస్తున్నానా లేదా అనేసి మీకు ఇన్ఫామ్ అనేది చేస్తాను. అండ్ ఇంకొకటి, అప్లికేషన్స్ అనేవి ఈరోజు మీరు చేయకపోతే మంచిది. ఎందుకంటే సర్వర్ డౌన్ ఇష్యూస్ ఉంటాయి. సో నెక్స్ట్ అమౌంట్ కట్ అవ్వడం, రీఫండ్ చేయడం, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. సో మీ అందరికీ తెలిసి ఉంటుంది. సో ఒక 2-3 డేస్ లేట్ అయినా సరే అప్లికేషన్ అనేది అప్లై చేయండి. జస్ట్ మనం పోల్చుకుంటే టైం కూడా చాలా తక్కువగా ఉంది. మేబీ ఒక 50-60 డేస్ కూడా లేదు. ప్రతి మినిట్ని కూడా మీరు చాలా వాల్యుబుల్గా ఫీల్ అయ్యి ప్రతి పాయింట్ని కూడా చదవండి, ఓకేనా. ఒక మెయిన్ థింగ్ ఏంటంటే, గత టెట్లో చూసుకుంటే మన స్కోర్ అనేది సగానికి సగం పడిపోయింది. ఎందుకంటే తెలుగు, ఇంగ్లీష్, ఈవెన్ కంటెంట్ ఆర్ మెథడ్ మనకు సంబంధం లేకుండా పేపర్ చాలా టఫ్గా ఇచ్చారు. సో అది మైండ్లో ఉంచుకొని కొంచెం మంచిగా చదవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే గత టెట్టే మనకు ఒక గుణపాఠం లాంటిది. చాలా స్కోర్ తక్కువ వచ్చింది అందరికీ కూడా. సో ఈసారి అలాంటి మిస్టేక్స్ ఏం లేకుండా బాగా చదవండి. స్కోర్ అనేది ఎక్కువ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి.